హలో అండి. నేను డాక్టర్ శ్రీదుర్గ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయితే మళ్ళా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఐవీఎఫ్ ద్వారా కానీ ఎట్లా అయినా? క్వెషన్ చాలా మంది ఐవీఎఫ్ చేసుకున్న కపుల్స్ ఇన్ కేస్ ఫస్ట్ ఐవీఎఫ్ కనుక ఫెయిల్ అయితే సెకండ్‌ది మళ్ళీ చేసుకోవాలా వద్దా? అసలు మళ్ళీ మనకి సక్సెస్ అవుతుందా లేదా అని చాలా భయపడుతూ ఉంటారు. సో, ఇనీషియల్‌గా ఒక ఐవీఎఫ్ కనుక మీకు ఫెయిల్ అయింది అనంటే, నెక్స్ట్ ఐవీఎఫ్‌కెళ్ళే ముందు ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఒక్కసారి ఫెయిల్ అయింది కదా! మళ్ళీ రాదు అని అనుకోవడానికి లేదు అనండి. మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే, అసలు ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి? మెయిన్‌గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, అసలు ఎగ్స్ నంబర్ ఎంతుంది? మనకి ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ చెప్పే టెస్ట్ అనమాట. సో, ఈ ఏఎంహెచ్ వాల్యూస్ ఎంతున్నయి? ఎగ్ మనకి బయటకి తీసాక ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది? అండ్ ఏజ్ ఆఫ్ ది పేషెంట్ మన ఏజ్ ఎంతుంది? సో, అండ్ స్పెర్మ్ క్వాలిటీ స్పెర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఉందా? సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి? మొటిలిటీ ఎలా ఉంది? సో, దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా చేయొచ్చా? సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ అసెస్ చేసుకోవాలనమాట. సో, దిస్ ఈస్ రిలేటెడ్ టు ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ. మనకి ఎగ్, స్పెర్మ్ క్వాలిటీ బాగున్నట్లయితే మనకి ఫార్మ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ కూడా మనకి మంచిగా ఉంటుందనమాట. ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి మనకి ఫెయిల్యూర్ అంటే ఏంటి అనంటే ఒక 2-3 టైమ్స్ హై క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసి కూడా ఫెయిల్ అవుతుంది అంటే మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని కూడా అంటాము. సో, మెయిన్‌గా దీనికి ఏంటి అనంటే మనకి గర్భసంచి యొక్క పొర అనమాట. సో, మనకి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలంటే ఎంబ్రియో బాగుండాలి అండ్ గర్భసంచిలో పొరలో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు గర్భసంచి పొర కూడా బాగుండాలి. సో, దీనికోసం మనం యూట్రస్ బానే ఉందా లేదా? యూట్రస్ లోపల లైనింగ్ ఎట్లా ఉంది? దాంట్లో ఏమైనా పాలిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అనేది ఎవాల్యుయేట్ జేసుకోవాలనమాట. 3డీ స్కాన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? యూట్రస్‌లో కొంతమందికి గోడ అంటాం. యూట్రైన్ సెప్టమ్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా రూల్ ఔట్ చేసుకోవాలనమాట. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్ చేసుకున్నాక కూడా మనకి ఇంకా ఇంకొక రీజన్ ఏంటి అనంటే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో, రిపీటెడ్‌గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందనంటే మనకి ఎంబ్రియోలో జెనెటిక్ ఇష్యూ ఉండే ఛాన్స్ కూడా ఉంటదనమాట. సో, ఇలాంటి కపుల్స్‌కి మనకి అడ్వాన్స్డ్ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఉంటది. సో, ఈ పీజీటీ అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉందా ఎంబ్రియోలో, జెనెటికల్లీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉంటదనమాట. సో, మనకిప్పుడేంటంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎన్హాన్స్ చేయడానికి మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ ఔట్ చేయడానికి టెక్నాలజీ అంతా ఉందండి. సో, ఒక్కసారి ఫెయిల్ అయితే గనక డోంట్ హెసిటేట్ టు డూ సెకండ్ సైకిల్. మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ అయిందో కనుక్కోండి. సో, ప్రాపర్ అడ్వైస్ తీసుకొని మీరు గనక ట్రై చేసినట్లయితే డెఫినిట్‌గా సెకండ్ అటెంప్ట్‌లో మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ అండి. థాంక్ యూ.